వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు కొందరు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఐపీఎల్లో ఆడటంపై దుమారం రేగుతూనే ఉంది. ఆస్ట్రేలియా కంటే ఐపీఎల్ ఎక్కువైందా అనే విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసెస్ ఓటమికి ఐపీఎల్ ఒక కారణమని కొందరు మాజీలు ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ ఫైనల్ వరకు హేజిల్వుడ్ ఆడటాన్ని తప్పుపడుతున్నారు. లీగ్కు ప్రయారిటీ ఇవ్వడం లేదని కమిన్స్ సేన ఓడిందని బౌన్సర్లు సంధిస్తున్నారు. ఇటీవలి మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ కూడా స్పందించాడు. ఐపీఎల్ వాయిదా పడి తిరిగి ప్రారంభమయ్యాక ఆడాలన్న హేజిల్వుడ్ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. ఆస్ట్రేలియా జట్టు కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముఖ్యమా అని ప్రశ్నించాడు. ఐపీఎల్ వాయిదా పడిన సమయంలో ఆసీస్ ప్లేయర్లో మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్ స్వదేశానికి వెళ్లిపారు. స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆసీస్లోనే ఉండిపాడు. ఐపీఎల్ కోసం మళ్లీ ఇండియాకు రాలేదు. ట్రావిస్ హెడ్, కమిన్స్ మళ్లీ ఐపీఎల్ కోసం వచ్చారు. లీగ్ మ్యాచ్లు ముగియగానే స్వదేశం వెళ్లిపారు. ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకున్నాక ఆర్సీబీ తరపున హేజిల్వుడ్ ఆడాడు. టైటిల్ పోర్లోనూ బరిలో దిగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్ ఓడిపోవడంతోనే విమర్శల బౌన్సర్లు ఎక్కువయ్యాయి. ఇదే అంశంపై తాజాగా హేజిల్వుడ్ రియాక్ట్ అయ్యాడు. ఐపీఎల్కు ప్రయారిటీ ఇవ్వడాన్ని సమర్థించుకున్నాడు. ఓ రకంగా ఐపీఎల్ ఆడితే తప్పేం లేదు, అడ్వాంటేజే అన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. మిచెల్ జాన్సన్ కామెంట్స్ గురించి తనకు తెలియదన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రిపరేషన్కో ఐపీఎల్ కంటే మంచి ఆప్షన్ మరోటి లేదనిపించిందన్నాడు. జట్టులో జరిగే విషయాలన్నీ తమకు తెలుసన్నాడు. సిడ్నీలో వర్షాలు కురవడం కూడా ఐపీఎల్లో ఆడేందుకు కారణమన్నాడు. బ్రిస్బెన్ గ్రౌండ్ తడిగా ఉండటంతో భారత్లో బౌలింగ్ చేయటం వల్ల మేలు జరుగుతుందని భావించానన్నాడు. అయినా ఐపీఎల్లోనూ తీవ్రమైన పోటీ ఉంటుందన్నాడు. ఐపీఎల్లో ఆడటం కలిసొచ్చే విషయమే అన్నాడు. ఇక ఐపీఎల్లో హేజిల్వుడ్ ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలిసారి టైటిల్ నెగ్గింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాత్రం సౌత్ ఆఫ్రికా ముందు ఆస్ట్రేలియా తేలిపోయింది. సఫారీల దూకుడు ముందు నిలవలేకపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగినప్పటికీ సత్తా చాటలేకపోయింది.